అంటే కలెక్టర్లకు మంత్రుల నుంచి ప్రభుత్వాల నుంచి ఆటంకాలు వస్తాయి, అదే ప్రధాన సమస్య అని మీరు భావించారనమాట. అంటే మీరు మంచిగా ఉండాలన్నా మీకేం పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు మీకు గనక 3 ఉండాలి. మీకు స్పష్టత ఉండాలి. ముందు మీరు దేనికోసం ఉన్నారు. నేను నా సౌఖ్యం కోసం ఉన్నాను, ఈ స్థలం నచ్చింది కాబట్టి ఇక్కడ ఉండాలని ఉన్నాను, నేను నాకు ఇంకా ఫలానా గ్లామరస్ పదవి కోసం ఉన్నాను అనుకుంటే మీరు మాట్లాడద్దు. ఇంకా ఓకే, నేను ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజల డబ్బుతో చేసే అవకాశం నా చేతుల్లో అదృష్టం దక్కుతుంది. ఏ అవకాశం వచ్చినా ఉపయోగించుకుందామనే తత్వం ఉందా లేదా. 2, అది చేసే సామర్థ్యం మీకు ఉందా లేదా. ఆ సామర్థ్యం లేకుండా ఫలితాన్ని మీకు ప్రజలకు తీసుకురాకుండా ఎంతసేపటికి అది అడ్డుకున్నాను, ఇది అడ్డుకున్నాను, వాడు దొంగ, ఇవన్నీ వేస్ట్. ప్రజలు కోరేది మీ దగ్గర చెప్పరు, చాలా మంది అడ్డుకున్నవి చెప్తుంటారు కానీ అది. కాబట్టి మీరు ఏం చేశారు, ప్రజలకి ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3వది నెగోషియేటింగ్ స్కిల్. మనకేంటంటే అనవసరమైన వాటిలో పోట్లాడతాం, నిజంగా ప్రజలకు అవసరమైన దానిలో పోట్లాడడం. నేను ఏనాడు కూడా చిన్న విషయాల్లో పోట్లాడ పెట్టుకోవాలి. ఓకే, ప్రజలకి మౌలికమైన విషయాలు ఏనాడు రాజీపడలా, ప్రాణం ఒడ్డు పెట్టేవాడిని. ఓకే, అలాగే ఒక నాయకుడు చెప్పగానే నేను వ్యతిరేకంగా ఇప్పుడు భావించలే. ఏ నాయకుడు చెప్పినా ఆ నాయకుడు ఒకవేళ అవినీతిపరుడైనా గోండా అయినా కూడా ప్రజల ప్రతినిధిగా వచ్చాడు కాబట్టి ఏదో వాస్తవమైన ఉందేమో నిజంగా పరిశీలించేవాడిని. నిజంగా చేయదగ్గదైతే వేయడానికి అవకాశం ఉంటే నేను ప్రయత్నం చేసేవాడిని. సాధ్యం కాకపోతే ప్రాణాపాయం చేసేవాడిని కాదు, నవ్వేసేవాడిని, చూద్దామండి అనేవాడిని. ఏమైనా ఉన్నాయండి వాళ్ళకి తెలుసు. ఏదైనా అలాంటి ఉదాహరణ? ఇప్పుడు ఒక మంత్రి గారు నా దగ్గర టీచర్ల సెలక్షన్ వచ్చింది. అంటే గమ్మత్తు విషయం కాబట్టి నేను చెప్తున్నాను. కొన్ని సెలక్షన్లు నేను స్వయంగా కూర్చున్నామని. టీచర్ల సెలక్షను తూర్పుగోదావరి జిల్లాలో 2000 మంది టీచర్ల సెలక్షన్ నేను స్వయంగా కూర్చుని ఇప్పటికి కూడా చెప్తాను. 2000 మందికి నేను 30 రోజుల పాటు ఇంటర్వ్యూలో నేనే కూర్చుని ఇంటర్వ్యూ నేనే చేసి నేను ఊరికే మార్క్ ఎంత అనేవాడిని, 15 అనేవాడిని. అందరూ 15 వేసేవాడు. 15 వేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్టేచర్ కానీ నమ్మకం కానీ అలా ఉండేది. ₹1 కూడా లంచం ఇవ్వకలేదని ఒక నమ్మకం కలిగించాను. అలా ప్రకాశం జిల్లాలో అలాంటి సెలక్షన్స్ ఉన్నప్పుడు ఒక మంత్రి గారు ఫోన్ చేశాడు. పేర్లు అనవసరం, మామూలుగా ఇలాంటి వాటిలో తప్పకుండా చూద్దామని పెట్టేస్తాను, పట్టించుకో, సమస్య లేదు. ఇంకో మంత్రి గారు ఫోన్ చేశాడు ఇంకో క్యాండిడేట్ కోసం. ఓకే, కానీ వాడు చెప్తున్నప్పుడు ఎందుకో కాకతాళీయంగా నా చెవిన పడింది. తండ్రి పేరు 2 ఒకటే ఉన్నాయి. ఓహో, నాకు కొంచెం క్యూరియాసిటీ వచ్చి మామూలుగా పట్టించుకోండి కాదు, ఏమిటి తమాషాగా ఉందని చెప్పి ఇద్దరు ఒకే జిల్లా నుంచి, ఇద్దరు మంత్రులు కూడా ఫోన్ చేసిన వాళ్ళు వేరే జిల్లా నుంచి. నేను చూస్తే ఒకే తండ్రి 2 కొడుకులు దగ్గర వచ్చాడు. ఆ తండ్రి తెలివితేటలతో ఒక్కొక్కడికి ఒక్క మంత్రితో చెప్పించాడు. సరే, నేను ఎలాగో పట్టించుకోలేదు, పక్కన పెట్టేశాను. సెలెక్ట్ అయ్యేది కూడా నాకు తెలియదు. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఒక మంత్రి గారు నాకు ఫోన్ చేశాడు. సార్ మీకు చెప్పాను అంటే, నేను మామూలుగా స్టాండర్డ్గా ఏం చెప్తానంటే, అవునండి మీరు చెప్పారు, మీరు చెప్తే కొంచెం కొంత సాయం చేసే ప్రయత్నం చేస్తాం, ఇంటర్వ్యూకి 15 మార్కులు ఉంటే మరి ఏమైందో నాకు తెలియదు అంటే అన్నాను. లేదు సార్, ఒక 1/2 మార్కుతో పోయిందంట, మీరు కొంచెం ప్రయత్నం చేస్తాను. నాకు తెలియదు ఆ సంగతి. ఏమై ఉంటుందంటే కొంచెం నా మనసులో కూడా రికమెండేషన్ ఈ రకంగా చెప్పించాడని చెప్పి కొద్దిగా కాఠిన్యం కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. మామూలుగా 10 మార్కులు వేస్తే 9 వేసానేమో. అది ఇప్పుడు అది సబ్జెక్టు దానిలో మనం చెప్పలేం, ఏమైందో నాకు గుర్తుకోలేదు. అవునండి మనం ఏం చేయలేమని చెప్పన్నాను. అంటే అయినా పాపం వాళ్ళు మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకు వాళ్ళకి తెలుసు. నేను ఇంకో కేసులో ఎవరికైనా చేశాను అనుకోండి అన్యాయంగా, ఇంకో రకంగా ఉండేది. ఒక కేసులో సహకార బ్యాంకులో ఎండీగా ఉండగా అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసింది. అత్యున్నత స్థాయి నుంచే, ఇంకా వివరాలు పేర్లు వద్దు, అంటే ముఖ్యమంత్రి ఏదన్నా కానివ్వండి, మళ్ళీ రికమెండేషన్లు రావటము. అక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఆ క్యాండిడేట్ది మా బోర్డు అంతా కూర్చున్నది, చైర్మన్ మిగతా వాళ్ళంతా కూర్చున్నారు. నాబార్డు నుంచి ప్రతినిధి ఉన్నారు. అదే జిల్లా నుంచి 2 వచ్చారు ప్రమోషన్ కోసం అని చెప్పాను. రికమెండ్ అయినా ఒక ఆయన, రికమెండ్ కాయన ఒక ఆయన. ఆ రికమెండ్ అయినా అంతా అయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇంటర్వ్యూ జరిగేది. అయిన తర్వాత నేను ఒక అంకె అనేవాడిని, ఎందుకంటే ఫెయిర్గా చెప్పేవాళ్ళు అందరూ అదే వేసేవాళ్ళు. 3 అన్నాను నేను 15 మార్కులకి. అక్కడ ఉన్న వాళ్ళు సార్ చాలా పెద్ద స్థాయి నుంచి, అక్కడ కూడా వెళ్ళి చాలా పెద్ద స్థాయి నుంచి చాలా బలంగా వచ్చింది, 3 ఏంటి సార్ అన్నారు. కాబట్టి 3 అండి, మామూలుగా అయితే 0 మీరు చూశారు కదా అన్నాను. ఎందుకంటే అసలు చాలా ఏమాత్రం కూడా కనిపిస్తుంది, స్థాయి లేదు. కాబట్టి 3 అండి, లేకపోతే 0 ఉండేది కదా అన్నాను. మంచి చెడు నేనంటే అంత గౌరవము నమ్మకం ఉండేది కాబట్టి ఇక నన్ను కాదనే సాహసం చేయలే వాళ్ళందరూ. అదే జిల్లాకి చెందిన ఇంకొక అధికారి, అతని ప్రమోషన్ అతనికి ఎవరు రికమెండ్ చేయలే. అతను బాగానే చేశాడు. అతనికి 10వ 12వ వచ్చి సెలెక్ట్ అయ్యాడు.
ఇక అగ్రస్థానంలో ఆగ్రహం దగ్గర లేపారు. నేను చెప్పిన వాడు సెలెక్ట్ కాకపోవడము, చెప్పని వాడు సెలెక్ట్ అవ్వడం, మీకు ఎంతకంటే అవమానం ఉంది. అదే జిల్లా సరే, దాని పరివేశాలు ఉంటుంది, గొప్పది ఇవన్నీ ఉంటాయి అనుకోండి. తర్వాత సబ్జెక్ట్ సరే, నా మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అక్కడి నుంచి మరి దాన్ని ఎదుర్కోవటము, కొంతకాలం పోయిన తర్వాత అది సంస్థ మీదే వాళ్ళు కోపం చూపెట్టడం, అప్పుడు నేను సంస్థని తప్పుకున్నాను. నా మీద కోపంతో సంస్థకు అన్యాయం జరిగితే అది కరెక్ట్ కాదని చెప్పి నేను వాళ్ళు చెప్పాను. మీకు నా మీద కోపానికి నాకు ప్రజల మీద చూపెట్టి ప్రజలకు అన్యాయం చేస్తే ఇట్ ఇస్ నాట్ ఫేర్, ఐ విల్ బి హ్యాపీ టు లీవ్ అని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయాను. అది వేరే విషయం అనుకోండి. అంటే చివరికి ఆ స్థాయికి మీరు గట్టిగా నిలబడ్డారు కాబట్టి మీరే తప్పుకున్నారు, వ్యవస్థను సఫర్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా మీద కోపం చూపెడితే వేరే విషయం, నన్నేమీ చేయలేక ఆ సంస్థని దెబ్బతీస్తున్నారు, ఆ కసిని చూపెడుతున్నారు. అది నార్మల్గా నాయకత్వ స్థానంలో నా పని చేయకూడదు. మీరు ప్రజల కోసం అన్నారు, నాలాంటి వాళ్ళని ప్రజల కోసం, లేకపోతే నన్ను శాసించాలి, మీరు ప్రజల కోసం పనిచేయ అని చెప్పని. మరి మీరే ప్రజలు దెబ్బతీస్తే ఎట్లాగా నా మీద కోపంతో? నేను ఇక మీకు అంతగా కసి ఉండి నన్నేం చేయలేకపోతే నన్ను పంపించాను ఎక్కడికన్నాను, ఏ కారణంగా నన్ను వాళ్ళు పంపించడానికి ధైర్యం చేయాలి. ప్రజల్లో చులకన అవుతాము, క్రెడిబిలిటీ ఉంది కాబట్టి. అందుకని ఇక సంస్థ మీద పడిపోయేసి దానికి నష్టం చేస్తున్నారు. అప్పుడు బయటకు వెళ్ళి హాయ్ అండ్ హలో టు ఎవ్రీబడి. I am Indu Anand, a Telugu actress, and I would like all of you to subscribe to the Telugu popular channel of YouTube. Please do subscribe.